రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మందరపల్లి గ్రామంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 70% మహిళల సంఘాలకే ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. రైతులు ఐకేపీ పిఏసిఎస్ సెంటర్లో ధాన్యం విక్రయించి పండించిన పంటకు సరైన ధర పొందాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, ఆలేరు పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ మొగులాగాని మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లు, అదేవిధంగా పిఎస్ సెంటర్లతోటి ధాన్యం రాగానే కొనుగోలు చేసి మిల్లలకు పంపాలనే ఉద్దేశంతో ఇక్కడ శిక్షణ కూడా ఇచ్చి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం ఒకటే, తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర చేయాలనే లక్ష్యంతో మహిళలకు పెద్దపీట వేసి ఈ సంవత్సరం అధిక శాతం సుమారు 70% మహిళా సంఘాలకే ఐకేపీ సెంటర్లు ఇవ్వడం జరిగింది. మహిళల ద్వారా వడ్లను సేకరించి ఎక్కడికక్కడ గన్ని బ్యాగుల ప్రాబ్లం కానీ హమాలీ ప్రాబ్లం లేకుండా త్వరితగతిన రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన 2 రోజులనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా ఈ సంవత్సరం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాం.